పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమాకాండము 17వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. తరువాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నీసి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకును యుద్ధమనేను. చాలు, అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యము చేత మనందరితో మాట్లాడి మనల్ని బలపరుచున్నట్లు ప్రభు సహాయము కొరకు ప్రభుని వేడుకుందాం. తండ్రికి వందనాలు. మేము నీ పిల్లలము గనుక నీవే మమ్మల్ని ఎంతో ప్రేమించారు, కాపాడారు. దేవా, ఇలాంటి మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు. చక్కగా పాడి నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. దేవా, నువ్వు నాయనా చేసిన కార్యములను బట్టి నీకు స్తోత్రములు. దేవా, మా ప్రియ బిడ్డలందరి జీవితాల్లో జరిగించిన కార్యాలను బట్టి, గత వారం జరిగించిన ఈస్టర్ కార్యక్రమాలను బట్టి, జరిగించుకున్న మీటింగ్స్ని బట్టి నీకు వందనాలు వందనాలు. ప్రతి పూట దివ్యమైన మీ సహకారం మాకు అనుగ్రహించారు. ఈరోజు సంఘముగా కలిసి ప్రభువా మేమెంతగానో నిన్ను ఘనపరచుటకు మాకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి నీకు వందనాలు. శ్రేష్టమైన నీ మాటలు ధ్యానిస్తుండగా మా అందరితో మాట్లాడి నీ కార్యము ప్రతి ఒక్కరిలో జరిగించుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రభు యొక్క శ్రేష్ఠ నామములో ఈ దినం మన అందరము కూడా ఆయన సన్నిధిలో చేరి మహోన్నతుడైన దేవుణ్ణి మనందరము స్తుతించి ఆరాధించుటకు ఈ మహద్భాగ్యాన్ని మన ప్రభు మనందరికీ దయచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. గత వారములో 40 రోజులు ప్రార్థనలు దేవుడు విజయవంతంగా జరిపించి అందరము ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో గడిపాం. కొన్నిసార్లు కొంతమంది గృహాల్లో మనము ప్రార్థనలో చేయడానికి ఆ కుటుంబీకులతో కలిసి మనము కూడా ప్రార్థించి ఆ కుటుంబాల కొరకు కూడా ప్రార్థించడానికి ప్రభు సహాయము చేశాడు. ఇప్పటికే చాలామంది దగ్గర నేను సాక్షి విన్నాను. దేవుడు ఈ ప్రార్థనల ద్వారా మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడని. నిజంగా అనేకుల జీవితాల్లో, అనేక కుటుంబాల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చారు. ప్రార్థన ఎప్పుడు ఒట్టిగా పోయేది కాదు. ప్రార్థన కాలానుకూలంగా మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాయి. కాబట్టి ప్రార్థన చేసే అవకాశం వచ్చినప్పుడు ఎవరో ఏం చేసుకోకూడదో, పోగొట్టుకోకూడదు. చాలా మంచి అవకాశం. చాలామంది చక్కగా ఏం చేసుకున్నారు, 40 days సద్వినియోగము చేసుకున్నారు. మానకుండా ఎవరన్నా ఇళ్ళకాడ పెట్టినా కూడా సోటు సాలక కిక్కిర్చుకుపోయేవాళ్ళం, ఇరికిరికిచ్చి ఏం చేసేవాళ్ళం, కూర్చునేవాళ్ళం. కొన్ని ఇళ్ళకాడ కొన్నిసార్లు పలహారం కూడా సకానికి వచ్చేటికి అయిపోయినట్టుంది. పెట్టేవాళ్ళు ఏమో ఫస్ట్ ఎక్కువ పెట్టేవాళ్ళు, ఆఖరికి వచ్చినట్టు తగ్గించుకుంటా. ఏదేమైనా పలహారాలు మనకు ముఖ్యమేమి కాదు. చక్కని దేవునితో మనము ఏం చేసాం, సహవాసము చేసాం. దేవుని మాటలు వినటానికి, వారి కుటుంబాలతో కలిసి ప్రార్థనలో చేయడానికి ప్రభు ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. అప్పుడే కాక తర్వాత కూడా చక్కగా ప్రతి ఎక్కడ గృహ కోడిక జరిగినా ఏం చేయండి, చక్కగా పాల్గొనాలి. ప్రభు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనము వెళ్ళటం ఆ కుటుంబానికి దీవెన. అలాగే మనం అనేకులకి సాక్ష్యం చెప్పేటట్లుగా మన జీవితం ఉండాలి. అలాగే దేవుని మాటలు కూడా మనం నేర్చుకోవాలి. మనము కలిసి కూడుకోవటం వలన మనలో ఒక ఉజ్జీవము కలుగుతూ ఉంటుంది. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, నియమకంగా కూడుట
మానద్దు అంటాడు. ఒకరినొకరు పురుకొల్పండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి, ఒకరినొకరు ఏం చేసుకోండి, బుద్ధి చెప్పుకోనండి అని చెప్పాడు. అందుకని మనం కూడుకోవటం ఏం చేయకూడదు చెప్పండి, మానకూడదు. కొన్ని పనులు ఉన్నప్పటికీ మన దేవునితో గడిపే దానికంటే అది ఏది ఎక్కువేమీ కాదు. మొదటి స్థానం ఎప్పుడు ఇస్తామో అప్పుడే మన జీవితంలో కూడా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని విషయంలో మనం కొంచెం నిర్లక్ష్య వైఖరిని మనం కలిగినప్పుడు ఆయన కూడా నీ విషయంలో అలాగే ఉంటే మన జీవితంలో చాలా దుర్భర పరిస్థితులు చూస్తాం. కాబట్టి ఒక తృష్ణ మనలో అది ఆరకుండా ఇంకా మనలో ఏమవుతూనే ఉండాలి చెప్పండి, మండుతూనే ఉండాలి. ఏదో మొక్కుబడి టైపులో మన భక్తి, ఆచారంతో కూడినట్టుగా భక్తి ఉండకూడదు. మనలో ఒక ఆత్మీయమైన తృష్ణ ఏమవ్వాలి, ఉన్నప్పుడు గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం. అలాగే దేవుని మహాకృప చేత గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కార్యక్రమాలు కూడా చక్కగా జరిగించబడ్డానికి దేవుడు సహాయము చేశాడు. మరి అలాగే గుమ్మలూరు మీటింగ్స్ విషయంలో, అలాగే మరి ఆయన మహాకృప చేత గంట్రేడ్పేట మీటింగ్స్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించారు. ఈస్టర్ సందర్భంగా బాప్తిస్మ కార్యక్రమాల్లో కూడా చక్కగా 6 బాప్తిస్ము తీసుకోవడానికి, ఎంత 7 ఎక్కడ వెళ్తా కదా, రైట్, 7 బాప్తిస్ము తీసుకోవడానికి దేవుడు ఏం చేశాడు, సహాయము చేశాడు. మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఇదంతా దేవుని మహాకృపే తప్ప మన గొప్పతనం ఏమీ కాదు. ఆయన దయచూపి కొంతమంది రక్షించబడ్డానికి, అలాగే కొంతమంది ఆత్మీయంగా ఉజ్జీవించబడ్డానికి, కొంతమంది జీవితాల్లో అక్కర్లో తీర్చబడ్డానికి ప్రభు ఎంతో కృప చూపాడు. హల్లెలూయా. ఇవన్నిట్లో మహోన్నతుడైన దేవుడే ఏం చేశాడు, కార్యం చేశాడు. అది సంఘములో కానీ కుటుంబంలో కానీ కదా, ప్రతి వ్యక్తిలోనూ దేవుడు కొన్ని కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. మహిమ దేవునికే. దేవుని వాక్యములో నుంచి మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుని వాక్యములో చదవబడిన మాటని మరొకసారి మనం చదువుకుందాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 15వ వచనం. తరువాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిసి అను పేరు పెట్టి, చాలు అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడింది. యెహోవా నిసి అను పేరు పెట్టి అని వ్రాయబడింది. యెహోవా నిసి అనే కాడ 4 అని అంకి రాసి కిందకు మాట రాసింది. ఏమని? ధ్వజము. అంటే యెహోవాయ ధ్వజము అని ఏం చేయబడుతుంది, ఆ మాటకు అర్థము. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం, ఇక్కడ సందర్భం ఏమిటి అని మనము చూచినట్లయితే, ఆ దినాలలో ఒక జనాంగము ఉన్నారు. వీళ్ళు పేరు అమాలేకీయులు. ఏం పేరు చెప్పండి? వీరు యాషావు యొక్క సంతతికి చెందినవారు. వీరి గురించి దేవుని వాక్యంలో ఏం రాయబడింది అని అంటే, ఇలా వ్రాయబడిన మాట 16వ వచనంలో, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక. చాలు, అక్కడ చక్కని మాట ఏమనుందంటే, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే, యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తినవారు గనుక. అంటే దేవునికి వ్యతిరేకమైన ప్రజలు, దేవుని నీతికి, దేవుని వాక్యానికి, దేవుని యొక్క రాజ్య సువార్తకు వీళ్ళు ఎవరిలో వ్యతిరేకులు. వ్యతిరేక స్వభావాన్ని కలిగిన వారిలో, వ్యతిరేక స్వభావము కలిగిన వారు కావటం వలన వీళ్ళ జీవితాల్లో దేవుడు వీరి విషయంలో ఏం పడుతున్నాడంటే తన ధ్వజము తేడంట. ఏమెత్తాడు? యెహోవా నిసి లేదా యెహోవా ధ్వజము. అంటే దేవుని యొక్క హస్తము వారి మీద ఏం చేయబడింది? ఎత్తబడింది.
లేకపోతే దేవుని యొక్క ఎజెండా ఏం చేయబడింది, ఎత్తబడినట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ వచ్చిన భాగాన్ని బట్టి మనం చూస్తే ఎందుకు వీరి మీద ఆయనకంత కోపం అని అంటే, వారు దేవుని సింహాసనమునకు ఏం చేసేవారంట, విరోధముగా, అంటే దేవుని నీతికి విరోధం, దేవుడు చెప్పిన నీతికి, పవిత్రతకి, పరిశుద్ధతకి, దైవికమైన జీవితానికి, మంచి నడవడికలకి, దైవికమైన క్రమానికి వీళ్ళు పూర్తిగా ఎవరో ఆపోజిట్ అన్నమాట. అర్థం మీకు ఇక్కడ జాగ్రత్త మీరు గమనించు. నీతిగా ఉండాలి అని అంటే వీళ్ళు పాపం చేస్తూ ఉంటారు, వీళ్ళు పరిశుద్ధంగా ఉండాలి అంటే అపవిత్రమైన పనులన్నీ ఇస్తారు, ప్రేమించాలి అని అంటే వీళ్ళు దూషిస్తూ ఉంటారు. మనం నరహత్య చేయకూడదంటే వాళ్ళు ఏం చేయాలంటారు, నరహత్య చేయాలి. అంటే వీళ్ళు దేనికి ఆపోజిట్ చెప్పండి, వ్యతిరేక స్వభావం వీళ్ళది. దేవుని వాక్యంలో మనం చూస్తే పై సందర్భంలో ఈ అమాలేకీయుల యొక్క లక్షణం ఇలాంటిది. వీరు గుండా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వీరు ప్రయాణము చేస్తున్నారు. వీరు వెళ్ళే దారిలో అమాలేకీయుల మీద ఏం చేయాల్సి వచ్చింది, యుద్ధము చేయాల్సి వచ్చింది. అప్పుడు అమాలేకీయుల మీద యుద్ధం చేయడానికి వీళ్ళు వెళ్ళడానికి వీళ్ళు ఇశ్రాయేలీయులు సామర్థ్యత కలిగిన శక్తిమంతులుగా ఉన్నారు. అలాగని అమాలేకీయులు తక్కువైన వాళ్ళేమీ కాదు, వీళ్ళు బలవంతులే, వీళ్ళ యుద్ధ వీరులే, వీళ్ళ సామగ్నులు కలిగిన వాళ్ళే, వీళ్ళ సామర్థ్యవంతులే. ఎవరు ఆ రోజుల్లో అనేకుల మీద యుద్ధాలు చేసిన వాళ్ళే అండి, అనేక పోరాటాలు చేసిన వాళ్ళే. కాబట్టి ఈ అమాలేకీయుల యొక్క సంతతి వారి మీద యుద్ధం చేయటం ఇశ్రాయేలీయులకు ఏమనిపించిందంటే చాలా కష్టతరం అనిపించింది. ఎందుకు, కాస్త వీళ్ళు ఆజాన మంచి ద్రాతృత్యము ఏం కలిగిన వారు, దృఢత్వం కలిగిన వాళ్ళే, బలము కలిగిన వాళ్ళే. ఎవరు కాబట్టి ఇప్పుడు వీరిని జయించటము సామాన్యమైన విషయమేమి కాదు. కానీ ఆ సమయంలో వారి మీద యుద్ధం చేయడానికి మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు వారి యుద్ధంలో ఓడిపోకుండా ఉండాలని మోషే చేతులెత్తి ఏం చేయటం మొదలెట్టాడు, ప్రార్థన చేయటం మొదలెట్టాడు. దేవా నీవే మాకు సహాయము, మా బలము చాలదు, అమాలేకులు చాలా బలవంతులు, వీళ్ళు మంచి దేహదారుఢ్యం కలిగిన వారు, వీళ్ళు మంచి బలవంతులు, వీళ్ళు వీళ్ళ యుద్ధం వీళ్ళ మీద చేయాలంటే నీవే మాకు సహాయము చెయ్యి అని దేవునికి ఏం చేయటం మొదలుపెట్టారనుకున్నారు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఏమండి హృదయ భారంతో చేతులెత్తి దేవునికి ఏం చేయటం మొదలెట్టాడంటే మోషే చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏమండి ఇశ్రాయేలీయులకు జయాన్ని ఇస్తున్నాడు. ఏమండి ఆ సమయంలోనే ఏమైపోతున్నారు అని అంటే అమాలేకీయులు ఓడిపోతూ ఉన్నారు. అమాలేకీయులు ఓడిపోవాలుతూ ఉండాలంటే, ఇశ్రాయేలుకు జయం రావాలంటే మోషే చేతులెత్తి ఏం చేస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. ఎంతసేపు అని చేతులు ఎత్తుతాడు, ఎంతసేపు అని ఎత్తగలరా? ఇప్పుడు నేను ప్రార్థన ఆమెనని దాకా మీరందరూ ఏమెత్తి ఉంచమన్నాను. ఫస్ట్ ఎత్తినప్పుడు బాగానే ఉంటుంది, కొంచెం సమ్మగా ఉంటుంది, ఎందుకంటే కింద ఇప్పుడు దాకా పెట్టుకుని ఉంచారు కదా. ఒకసారి అలా ఎత్తినప్పుడు చాలా ఫ్రీగా అనిపించింది. ఏమండి ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత చెప్పండి కొద్ది కిందకి దిగితే ఇంకా కాసేపు పట్టుకోమన్నాను అనుకో, తట్ట పట్టుకునే వాళ్ళు లాగేలా ఆడతారు, చేతులు కొద్దిగా షేప్ మారిపోతాయి, ఇంకా కాసేపటికి ఇలా దిగిపోతాయి. అయ్యి అర్థం మీకు ఇక్కడ. ఆ తర్వాత చేతులు పైకి లేపాలంటే చాలా బరువుగా ఉంటాయి. అర్థం మీకు ఇక్కడ. అలా మన చేతులు ఎత్తి పట్టుకుంటే యుద్ధం అయ్యేదాకా పట్టుకోవాలంటే చెప్పండి సామాన్యమైన విషయమా? అహరోను చూస్తున్నాడు, మోషే చెయ్యి కిందకి దిగిందా, అక్కడ అమాలేకీయులు చెయ్యి పైకి. అయ్యో ఏంటి ఏమైనా మోషే నువ్వు చేతులు పైకి ఎత్తాలయ్యా అన్నాడు. ఎక్కడ ఎత్తనరా బాబు, ఎంతసేపు అని ఎత్తను, ఎత్తుతా ఏం చేయను, నా చేతులు ఏమవట్లేదు.
ఒక పక్కన కసి ఉంది, పౌరుషం ఉంది, ఏమైనా విజయం సాధించాలనే తృష్ణ ఉంది. చేతులు ఎత్తి పట్టుకుందాం అనుకున్నాడు, ఎత్తలేకపోతున్నాడు అండి. ఎవరు? అప్పుడు మోషేని కూర్చోడానికి ఒక బండ తీసుకొచ్చి అక్కడ వేసి దాని మీద కూర్చోబెట్టి ఒక పక్కనేమో అండి అహరోను, ఒక పక్కన హూరు, ఇద్దరు ఏం చేస్తున్నారు అనుకున్నారు? చేతులు లేపి పట్టుకున్నారు. ఎవరిని? మోషే చెయ్య. ఏమైనా నొప్పి వచ్చినా పర్వాలేదు, నువ్వు మాత్రం ఏం చెయ్యొద్దు, కిందకి దింపొద్దు. వాళ్ళిద్దరూ చెయ్యి మార్చుకుని చెయ్యి పట్టుకున్నారు. ఎవరు చెప్పండి? వాళ్ళు పట్టుకున్నారు. కానీ మోషే చెయ్యి మాత్రం కిందకి దిగనెత్తల్లా. ఎందుకంటే ఏమైనా మనం అమాలేకీయుల మీద ఏం చేయాలి? జయము చేయాలి. నిజంగా ఆ రోజున వారు చేసిన ప్రార్థన, వారు ఎత్తిన చేతులు అండి బలమైన కార్యాలు చేశారు. అమాలేకీయులు ఇశ్రాయేలీయుల చేతిలో చిత్తుగా ఏమైపోయారు? ఓడిపోయారు. అప్పుడు ఏమండి ఒక బలిపీఠము కట్టి మోషే ఆ బలిపీఠము దగ్గర ఈ మాట అంటున్నాడు. తరువాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిసి అని ఏం పెట్టాడంట? అంటే యెహోవా ధ్వజము అని ఏం పెట్టాడు? లేదా యెహోవా విజయము అని అక్కడ నామకరణ చేశాడు. హల్లెలూయా. ఈరోజున మీకు గుర్తు చేసే విషయం ఏమిటంటే యెహోవా ధ్వజం, దేవుని యొక్క హస్తం, దేవుని యొక్క భుజం. దేవుడు మన జీవితాలలో కూడా గొప్ప జయమునివ్వగలిగిన చెప్పండి ఎవరు? విజయశీలుడు. ఎవరు? విజయ పదములో నడిచిన విజయ వీరుడు ఎవరు? మన ప్రభు. హల్లెలూయా. ఆయన జీవితం మనందరము గమనించినట్లయితే యేసు ప్రభుల వారు విజయ పదములో ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన చెప్పాడు, నేను లోకమును జయించాను. అండ్ ఎవరు కదా? ఆయన జయశీలుడు. అండ్ ఎవరు? ఆయన విజయ పదములో యెరూషలేములో అడుగు పెట్టాడు. ఆయన అప్పగించిన, కొట్టిన, హింసించిన, చంపలు పెరిగిన, ఎన్ని రకాల పరిస్థితులు ఎదురైనా ఆయన మరణమును గెలిచి మృత్యుంజయుడు ఏమయ్యాడైనా తిరిగి. హల్లెలూయా. అలాంటి విజయశీలుడిని మనం ఏమై ఉన్నాము చెప్పండి? కలిగి. అందుకే దేవుని వాక్యం ఇక్కడ మనకు గుర్తు చేస్తుంది, మన దేవుడు తన పిల్లలకు కూడా గొప్ప ఏమిచ్చేవాడో తెలుసా? విజయమును ఇచ్చేవాడు. మనము మన బ్రతుకులకు విజయ పదములో సాగాలి అని అంటే అమాలేకీయుల యొక్క స్వభావాలు మనలో ఏం చేయకూడదో ఉండకూడదు. అమాలేకీయులు దేనికి సాదృశ్యంగా కనిపిస్తారు అంటే ఈ లోకమునకు సాదృశ్యంగా మనకి ఇస్తారు. ఎవరికి సాదృశ్యంగా కనిపిస్తారు? ఈ లోకమునకు సాదృశ్యంగా ఇస్తారు. మీకు ఒక మాట చూపిస్తాను. సంఖ్యాకాండము 24వ అధ్యాయము, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 20వ వచనం. మరియు అతడు అమాలేకీయుల వైపు చూచి, అమాలేకీయులు అన్యజనులకు మొదలు, వారి అంతము నిత్య నాశనమే. చాలు. ఇక్కడ వ్రాయబడుతున్న మాట అమాలేకీయులు అన్యజనులకు ఎవరంట? మొదలు, వారి అంతము అభివృద్ధి అని లేదు. అక్కడ ఏమనుంది? నిత్య నాశనమే. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఆయన పేరేం పేరు? సౌలు. సౌలు రాజైన దినాలలో దేవుడు సౌలుకు ఒకటి ఆజ్ఞాపించాడు. ఏమని? అమాలేకీయుల మీదకి వెళ్ళి యుద్ధము చేసి, అమాలేకీయులలో మీరు యుద్ధము చేసినప్పుడు అవంతా శపితమైనవి కాబట్టి అందులో ఏది మీరు పట్టుకొని తేవద్దు, అంతా కత్తి వాత హతము చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? శ్రీమంతుడు ఏం చేయమన్నాడు? నరికేమన్నాడు. అక్కడ బలమైన ఎద్దులు ఉండొచ్చు,
ఒంటెలు ఉండొచ్చు, ఆవులు ఉండొచ్చు, గొర్రెలు ఉండొచ్చు, మేకలు ఉండొచ్చు, అక్కడ ప్రజలు కావచ్చు, ఏది వదలొద్దు, మొత్తం అంతా ఏం చేసేయండి. అది శపితమైనది. వారి ఆలోచన మంచిది, వారు దేవునికి సింహాసనమునకు విరుద్ధమైన ఆలోచనలు కలిగిన వారు. కాబట్టి మీరు అమాలేకులదంటూ ఏమీ చద్దు అని హెచ్చరిక పంపాడు. అలాగే వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధములో దేవుడు గొప్ప జయము ఇచ్చాడు. అయితే సౌలు రాజు చేసిన పని ఏంటో తెలుసా? అమాలేకీయుల్లోంచి మొత్తం నాశనం చేయమంటే ఈయన బలిసిని అన్నీ పట్టుకొచ్చాడండి. ఎవరో సౌలు గారు ఏం తెచ్చాడు? బలిసిపోయిన గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఏండి పెద్ద పెద్ద బాగా దిట్టంగా ఉన్నాయి, బక్కసిక్కిపోయినవన్నీ చంపేసి బలిసినవన్నీ తెచ్చేసాడు. సమూయేలు ప్రవక్త సౌలు దగ్గరికి వచ్చి, రాజా మరి చెప్పినట్టు చేసావా అన్నాడు. నువ్వు చెప్పడం ఏంటి, చెయ్యపోతావేంటి, మొత్తం అమాలేకీలంతా ఏం చేశాను అన్నాడు. ఈయన అక్కడే కూర్చొని అలా చూస్తా ఉండంగా అరుపులు రంకులు వినపడుతున్నాయి అంట. ఏంట అరుపులు రంకులు అన్నాడంట. అప్పుడు అన్నాడంట, ఇవి నీ దేవుడైన యెహోవాకి బలిగా అర్పిస్తానికి ఏం చేశాను, నేను తీసుకొచ్చాను. చూసారా? మీరు జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఆ విషయంలో దేవుడు సౌలు విషయంలో చాలా ఏమయ్యాడు, బాధపడ్డాడు, చాలా దుఃఖపడ్డాడు. సౌలు దేవుని యొక్క దృష్టిలో బహు బాధ కలిగించింది ఏమిటి అని అంటే, నాశనం చేయమంటే చేయకుండా వాటిని ఏం చేశాడు చెప్పండి, తీసుకొచ్చి దేవుడికి ఏది అక్కర్లేదు అనుకున్నాడో అవన్నీ ఇప్పుడు దేవునికి ఏం చేస్తానన్నాడు, ఇస్తానన్నాడండి. ఎవరో చూసారా? ఇక్కడ మనం గమనించాలి. అది సౌలు జీవితానికి భయంకరమైన ఏం తెచ్చిందో తెలుసా చెప్పండి, నష్టాన్ని ఇచ్చింది. హల్లెలూయా. అమాలేకీయులు దేవునికి విరుద్ధమైన, దేవుని సింహాసనమునకు విరుద్ధమైన స్వభావమును వారు ఏమైన వారు. అందుకు ఇప్పుడు మనలో చెప్పండి, అమాలేకీ యొక్క ఆలోచన విధానములు దేవునికి విరుద్ధమైన ఏది మనలో ఏం చేయకూడదు. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. అమాలేకీయులు దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం. ఇప్పుడు మనం ఇంకొక మాట మీకు అర్థమయ్యేలా చెబుతాను. ఈ లోకములో మనము ఆత్మానుసారమైన జీవితం ఉంది, శరీరానుసారమైన జీవితం ఉంది. శరీరానుసారమైన జీవితము, ఆత్మానుసారమైన జీవితము, ఈ రెండిటిని మనం చూచినట్లయితే ఆత్మానుసారమైన జీవితము దేవుని చిత్తాన్ని జరిగించదు. శరీరానుసారమైన మనసేమో లోక ఇష్టాలని నెరవేరుస్తుంది. శరీరానుసారమైన మనస్సేమో అమాలేకీయులకు సాదృశ్యం. జాగ్రత్తగా గమనించారు. ఆత్మానుసారమైన జీవితమేమో దేవునికి చెప్పండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అది సాదృశ్యంగా ఇస్తుంది. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఒక మాట మీకు చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. చూసారా? ఆత్మ శరీరమునకును, శరీరము ఏం చేస్తుంది, ఆత్మకు విరోధముగా ఏం చేస్తాయంట, అపేక్షించును. ఆత్మేమో దేవునికి ఇష్టమైనట్లుగా బతకమంటది, శరీరమేమో ఎలా ఉండమంటది, మనుషులకు ఇష్టమైనట్టు, లోకానికి ఇష్టమైనట్టు, లోకానుసారంగా ఉండమని ఎవరు చెబుతారు? ఇప్పుడు ఈ రెండు పోరాటాలు ఎవరిలో జరుగుతాయి చెప్పండి? కుక్కలోనా, ఎవరిలో? మనలోనే. ఈ రెండు మీ దగ్గర ఉన్నారు తెలుసా? దీనికి ఒక భక్తుడు పేరు పెట్టాడు. ఏమనంటే నల్ల కుక్క, తెల్ల కుక్క అని పేరు పెట్టాడు. ఆంధ్రేయ, మీ ఇంటికాడ 2 కుక్కలు ఉన్నాయా? తెల్ల కుక్క, నల్ల కుక్క? ఏ కుక్క లేదంట.
ఈ వాక్యం వినకుండా అప్పుడప్పుడు కునికెత్తే ఏం తెలుస్తుంది వీళ్ళకి? వ్యసన ఉన్నాయా మంటికాడా? ఏ కుక్కలో? ఇంటికాడు కాదు, మనలోనే ఉన్నాయి. ఎయ్యి తెల్ల కుక్క, నల్ల కుక్క. తెల్ల కుక్క ఏమో ఏం చేయమంటది? పొద్దున్నే లెగు, ప్రార్థన చెయ్యి, వాక్యం చదువు, పెందలాడే లెగు, పనులన్నీ త్వరగా చేసుకో. మందిరానికి ఏం చేద్దాం? వెళ్దాం. ఎప్పుడు వెళ్దాం చెప్పండి? పెందలాడే వెళ్ళాలి, అందరికంటే ఫస్ట్గా వెళ్ళాలి అంటది. ఇంకొక ఆత్మ ఏమంటది? రాత్రి నిద్ర అట్టలేదు కదా, కరెంటు పోయింది కదా, నీరసంగా ఉంది కదా, కాసేపు పడుకో అంట. ఎవరు? మీకు చెప్పదా ఏంటి? ఇలాగా నాకు చెబుతుంది అది. మీకెందుకు చెప్పదా? నాకే చెప్పిందంటే చెప్పరా? మీకు కూడా చెబుద్ది. ఏం చెబుద్ది? అలసిపోయావు, ఇప్పుడు అప్పుడే వద్దులే, కాసేపు ఆగాక లెగుద్దో కానీ. రోజు చెయ్యాలంటే ప్రార్థన నిన్న చేసావు కదా చెప్పండి అంటదా? ఇవాళ అంత వద్దులే, కొద్దిగా ఏం చేసుకో. ధన్యురాలు ఇవాళ ఏ ప్రార్థన చెయ్యి? చిన్న ప్రార్థన చెయ్యి. ఏ ప్రార్థన? ఇవాళ వాక్యం అంతా వద్దులే, ఒక్క వాగ్దానం ఏం చేసుకో. పాస్టర్ గారు ఫోన్లో పంపుతారు కదా ఒక వాగ్దానం, అదొక్కటి వాళ్ళు ఏం చేసుకో, అదొకటి చదువుకో. ఇక అంతటితో ఇవాళకి సరిపెట్టుకో. రాత్రికి చేద్దాగానిలే పెద్ద ప్రార్థన అందరి కోసం అంట. ఆ రాత్రి అయ్యేటప్పటికి అంటదే, ఈ పగలంతా కొట్టుకుని ఏమైపోయింది? నీరసం అయిపోయింది, సుఖం లేదు, అందరినీ కాపాడుతుండ్రి. అది ఇలాగ చేసేది ఎవరు? శరీరం. ఆత్మ ఏమంటది? అలా చేయకూడదు, లే చెయ్యి, ప్రార్థన చెయ్యి, వాక్యం చదువు. ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఇంకా గొప్ప విషయాలు బయలుపోయి వాళ్ళ కోసం కూడా చేయి, ఇదిగో వీళ్ళ కోసం కూడా చేయి, ఇంకా కాసేపు ఏం చేయి, అసలు లేకనేవద్దు. ఎవరు? వాక్యం చదువుతుంటే ఈ అధ్యాయం కదా ఇక్కడ దాకా ఇది చదివేవా? ఇది ఇంకా ఏముందో అబ్రహం గారి గురించి, ఇదిగో ఇది కూడా చదివే. ఇదిగో ఇలా కాదు నోవహు గురించి, ఇది ఇక్కడ కూడా రాసి ఉంది. అసలు ఇంకొద్దికి చదివేస్తే మొత్తం ఏమైపోద్ది? అదే శరీరం ఏమంటది? అసాలే చదివిందా ఆపా. ఎవరు చెప్పరే? మిమ్మల్ని ఏమంటది? ఇలా అంటుందా? గుళ్ళోకి లేటుగా ఎల్లు అంటది. తర్వాత వెళ్ళావు కదా చాలు పడుకో. ఎక్కడ? చక్కగా ఉంది కదా, చల్లగానే ఉంది కదా, ఏం చెయ్యి చెప్పరే? శరీరం ఏమంటది? కాసేపు ఏం చేసుకో, పడుకో. ఇప్పుడు దాకా ఇంటికాడే ఎంత కష్టపడ్డావమ్మా, పాత బట్టలన్నీ ఉతికేవమ్మా, దులిపి వచ్చావమ్మా, చాలా ఏమైపోయావు, అలసిపోయామ్మా. ప్రసన్న నేనేమంటుంది? పనికి వెళ్ళి వచ్చావు, నేను సామాన్యమా? 20 మంది మనుషులను అక్కడ ఇక్కడ సర్ది వాళ్ళకి పని చూపించి వాళ్ళ పంపి వాళ్ళ చేసి నువ్వు చేసి ఎక్కడికి వచ్చావు? చేసావు. మందిరంకి రావటమే నువ్వు గొప్ప. కాసేపు ఏం తీసుకో, ఏం తీసుకో. ప్రసన్న చెబుతుందా? నల్లకొక్క చెబుద్ది. అర్థమైంది మీకు? ఇక్కడ నల్లకొక్కేమో ఇలాంటివి చెబుద్ది, తెల్లకొక్కేమో పడుకుంటా పెట్టరా పాస్టర్ గారు నిన్ను అంకే చూస్తున్నాడు, ఇవాళ ఏదో అడుగుతాడు నేను, జాగ్రత్త. ఎవరు చెబుతారు? జాగ్రత్తగా ఈను అంటది. ఎవరు? ఇంకా కొంతమందికి నల్లకొక్క ఏం చెబుతుందో తెలుసా? ఇదిగో పొద్దున్న ఆరాధన అక్కడ అయిపోతుంది. ఎక్కడ అయిపోతుంది? అక్కడికి వెళ్ళి గబిక్కును వదిలించుకుని వచ్చే. ఎక్కడికి వెళ్ళి? ఈ తెప్పులంతా పడకో, అక్కడ పొద్దున్నే 9ంటికి మొత్తం అయిపోతుంది. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపో అంటుంది. ఎవరిని? మరి వచ్చేసి ఏం చేస్తారో నాకు అర్థం కాదు. గాడిద పళ్ళు తోమేస్తారో ఏం చెబుతారో నాకు అర్థం కాదు. వీళ్ళు చెప్పండి. ఎక్కడ ఉండాలి? తృష్ణ, తాపత్రయం ఏమవ్వాలి? అమాలేకి లక్షణాలన్నీ ఏవి? కొద్ది చెప్పండి. వీళ్ళకి ఇంకా కొన్ని లక్షణాలు ఉంటాయంట. దాన్ని చక్కగా విభాగించి చెప్పాడు. చూడండి, ఆత్మ చేత నడిపింపబడిన వారు ఎలా ఉంటారో, శరీరము చేత నడిపింపబడిన వారు
ఎలా ఉంటారు? శరీర లక్షణాలు రాస్తాడు చూడండి, అక్కడ 19వ వచనం. అవేవనగా చూసారా? జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారము, దేవదూషణ, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటన్నిటినీ నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చెయ్యవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా. అండి ఏం చేసేవాళ్ళు? ఆత్మచేత నడిపించబడేవాళ్ళు కాదంటే వీళ్ళు. ఎవరి చేత? అక్కడ అన్నాడు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యాలు చాలా తేటగా కనపడుతున్నాయి. 15 లక్షణాలు ఉన్నాయి అని చెబుతున్నాడు అక్కడ. ఎన్ని ఉన్నాయి? కనపడినా పవనం ఎన్ని? ఆత్మచేత నడిపింపబడే క్రియలు అక్కడ ఉన్నాయి. అవి చూద్దాం. వాటికి ఒక పేరు పెట్టాడు. ఆత్మ ఫలం ఏమనగా అన్నాడు. 22వ వచనం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహము. ఇవన్నీ 9. ఇక్కడ 9 ఉన్నాయి. పైనేమో 15 ఉన్నాయి. అర్థం మీకు ఎక్కడ? జాగ్రత్తగా మీరు గమనించండి. అవేమో శరీర సంబంధమైన క్రియలు, ఇవేమో. ఇప్పుడు మీ దగ్గర ఏమన్నాయి? పెన్ను ఉందా మీ దగ్గర? పెన్నున్న ఒకటి టికెట్ండి వెయ్యి దావీదు ఏం పెట్టుకో. నాలో ఏమున్నాయి, ఇందులో ఏమి ఉండకూడదని చెప్పాడు. లేకపోతే ఇందులో ఎన్ని ఉన్నాయి, అవి నాలో కూడా ఉన్నాయా? పైదానికి ఏమో నాలో ఇగో ఇన్ని ఉన్నాయి అని ఎక్కడ పెట్టుకోండి. వెయ్యి. ఇంకా ఏ కార్యాలు పనిచేస్తున్నాయి అంటే నువ్వు ఎవరివే? అమాలేకుడు అని అర్థం. ఎవరప్పుడు చెప్పండి? అమాలేకుడు. అమాలేకుడు అండ్ సగమే ఉన్నాయండి అన్నారు అనుకో, నువ్వు సగం అమాలేకుడివి చెప్పరా? సగం ఇశ్రాయేలుడివి అనమాట. సగం దేవుడి బిడ్డవే చెప్పరా? ఒక బొమ్మ ఉంటుంది, ఓ పక్క మగోడు, ఓ పక్క ఏమో ఉంటుంది. తెలుసా మీకు? అండి ఒక పక్క మగ బొమ్మ, ఒక పక్క ఏమో ఆడబొమ్మ. మనలో ఎవరు అలా ఉండకూడదు. సగం అమాలేకీయుడు, సగం ఇశ్రాయేలుడు. ఏండి ఈ బతుకుందనుకో చాలా భయంకరం. ఇది ఏ ప్రమాదం అనుకున్నారు? ఇది నులివెచ్చని బ్రతుకు. దేవుడు ఎలాంటి బ్రతుకుని అన్నాడో ఉమ్మేస్తానన్నాడు. ఎవరిని? అది. అందుకే అమాలేకీయుల మీద దేవుడు ధ్వజం ఎత్తాడంట. ఏమెత్తాడు? దేవుని హస్తం లేపాడు, దేవుని చెయ్యి లేపాడు. దైవ ఉగ్రత మీ మీదకి ఏం చేయబోతుంది, ఎప్పటికీ మీరు నాశనం అయిపోతారన్నాడు. ఎవరిని? చూసారా? అందుకే దేవుని పిల్లలు మనలో అమాలేకీయుల క్రియలు మనలో చెప్పండి చెప్పండి శరీర సంబంధమైన క్రియలు ఉండొచ్చా ఉండకూడదా? ఉండకూడదు. హల్లెలూయా. ఈరోజు అక్కడ బలహీనతలు పరిశుద్ధాత్మడు బయలుపరిస్తే వాటిని ఒప్పుకొని వాటిని సరి చేసుకున్నాం అనుకోండి, మనం ఎవరమైపోతాం తెలిసే? ఇశ్రాయేలీయులము. హల్లెలూయా. అప్పుడు దేవుని వాక్యంలో ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను చూడండి. దేవుడు ఇంకొక ధ్వజం ఎత్తాడు. ఆయన పరమగీత గ్రంథము, బైబిల్ గ్రంథములో, పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమాతిశయము చేత చాలు చాలు. ఇక్కడ చూడండి చక్కని మాట కదా. ఎప్పుడు ఈ పరమగీత గ్రంథాన్ని మనం చదివేటప్పుడు 2 విషయాలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ ధోరణితోనే మనం ఈ గ్రంథాన్ని ఏం చేయాల్సిన వారమై ఉన్నాము, చదవాలి కదా.
ఎప్పుడు ప్రియుడు గురించి మాట్లాడినప్పుడు మనకి పరలోకపు దేవుడు మనకి గుర్తు రావాలి. అక్కడ స్త్రీ గురించి సంభాషణ చేసినప్పుడు ఎవరు గుర్తు రావాలి? సంఘము గుర్తు రావాలి. జగత్తు మీరు గుర్తించండి. ఇప్పుడు సంఘమేమో స్త్రీతో ఏం చేయబడింది? పోల్చబడింది. ఏమండి, పురుషుడు లేతే అక్కడున్న పెండ్లు కుమారుడు దేవునికి సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. ఇక్కడ వ్రాయబడిన మాట 4వ వచనంలో ఇలా వ్రాయబడింది, అతడు నన్ను విందుశాలకు తోడుకొని, అంటే ప్రియుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? విందుశాలకి తోడుకెళ్ళాడు. అక్కడ మాట ఉంది చూడండి, నా మీద ప్రేమ ధ్వజము ఏమెత్తాడు? ప్రేమను ధ్వజముగా ఎత్తాడు. హల్లెలూయా. ఇంకా కొంత ముందు మనం చదివాము అనుకోండి, ఎవరాయబడుతుంది? 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనంలో, నేను నల్లని దానినైనను, ఎవరిని? సౌందర్యవంతురాలిని, కేదారు వాడి గురారములో నేను కష్టపడిన దాన్ని, శ్రమపడిన దాన్ని, నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న దానిని, ఒకవేళ ఉంటే నలుపు ఉంటే ఉన్నాను, కానీ నేను సౌందర్యం లేని దాన్ని ఏమి, నేను ఆత్మీయమైన సౌందర్య అని సంఘము ఆత్మీయముగా వర్ధిల్లింది. సంఘము ఆత్మీయంగా వర్ధిల్లుతున్నప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చూపిస్తున్నాడు? ప్రేమ ధ్వజమును పెట్టాడు. హల్లెలూయా కదా. మనము ఏమండి ఆత్మానుసారంగా నడుచుకుంటే, దేవుని మాట వినటానికి ఇష్టపడితే, దేవుని వైపు మనం చూడగలిగితే, అప్పుడు దేవుడు తన ప్రేమ ధ్వజం ఎవరి మీద ఎత్తుతాడు? హల్లెలూయా. అమాలేకీయులుగా ఉంటే ఆయన అక్కడ కోపధ్వజము ఎత్తాడు. అర్థం మీకు? ఇక్కడ వాళ్ళ మీద యుద్ధం జరిగిస్తాడు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉంటే మనం ఏమీ చేయలేం. యోహాను సువార్తల 15వ అధ్యాయంలో అంటే, నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు కదా. ఈ భూమి మీద ఎలాంటి వాడైనా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత చెప్పండి వనరులు కలిగి ఉన్నా, దేవునికి విరుద్ధంగా చెప్పరే ఎవడన్నా చేయగలడా? గొప్ప గొప్ప చక్రవర్తులే ఏమీ చేయలేకపోయారు. ఎవరో అర్థమైంది మీకు? ఇక్కడ ఫరో అంతటి వాడే అన్నాడు, యెహోవా ఎవడో అన్నాడు. అవునా? యెహోవా ఎవడో అన్నందుకు యెహోవా ఎవడో చూశారు ఐగుప్తీ ప్రజలు. ఫరో కళ్ళు ఊపిరిపోయేటప్పుడు అనుకున్నాడు, అమ్మో యెహోవా అంటే ఎలా ఉంటాడా? 10 తెగుళ్ళు పంపుతాడా? జ్యేష్ఠులను లేపేస్తాడా? ఐగుప్తి సైన్యం అంతా ఎర్ర సముద్రంలో, నా బలము, నా ఆయుధాలు, నాకున్న సామర్థ్యత, నా పట్టణానికి ఉన్న పేరు ప్రఖ్యాతి అన్ని నీటి పాలు. ఒక్కసారి అలా చూసా, అమ్మ ఇంత గొప్పోడా? ఎవరో ఊపిరి పోయేటప్పుడు, గొంతుకులోకి నీళ్ళు వెళ్ళిపోయినప్పుడు, ఎర్ర సముద్రం మునిగిపోతూ అప్పుడు అనిపించుంటుంది ఎవరికి చెప్పండి? నెబుకద్నెజరు అంటాడు, ఏయ్ మిమ్మల్ని ఎవడు నా చేతిలో నుంచి ఇడిపించలేడు. మా దేవుడు రక్షించగల, రక్షించలేకపోయినా సావలసి వస్తే ఏమవుతాము? వదిలేస్తాడా? నిలబడితే వాళ్ళు అగ్నిగుండంలో పడేస్తే అందులో దేవదూత పోలికలో వచ్చి వారి చుట్టూ కమ్మి వారికి అగ్ని వాసన తగలకుండా వారి చుట్టూ తిరిగాడు. హల్లెలూయా. అగ్ని సృష్టికర్త అగ్నికి చెప్పాడు, ఏయ్ కాల్చే పవర్ నీలో పోవాలన్నాడు. అంతే, అది ఏసీలాగా చేసింది. ఎవరికే చెప్పరే? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక ఏసీ గదిలోకి తీసుకెళ్ళి వదిలేశాను అనుకో, హల్లెలూయా స్తుతి మహిమ అనేస్తారు. ఎందుకు? ఊపు వచ్చేద్ది మీకు. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి కాసేపు ఎండలో నుంచో పెట్టాను అనుకోండి, పరదేశులము పాడతారా? ఇక్కడ మీరు గమనించండి. ఇప్పుడు వీళ్ళ అక్కడికి అక్కడ మంటల్లో పడేస్తే వీళ్ళ పాటలు పాడేస్తున్నారు. ఎక్కడ ఎందుకు? అగ్నికి చెప్పాడు, ఏయ్ నీ దగ్గర ఉన్న పవర్ ఉంది కదా, మండిచ్చే పవరో కాల్చే పవరో అదంతా పోవాలి.
కూలింగ్ ఇచ్చే మా వాళ్ళకి అన్నాడు. అంతే. పైకి చూస్తానికి ఎర్రగా బగబగబగా నిప్పులు కక్కేసినట్టుంది, లాన్ చూస్తే అంతే. నెబుకద్నెజరు రాజుకు అగ్నివాకిల దగ్గరికి వచ్చి నిలబడి అంటాడు, ఏమంటాడు తెలుసా? జీవము కలిగిన దేవుని సేవకులారా మీరు బయటికి రండి అని. బయటకు వచ్చాక ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ముక్కి పెట్టి వాసన చూశాడంట. జుట్టు కూడా కాళ్ళ ఎవరికి? అగ్ని వాసన కోడల దగ్గర. వీరు దేవుడు. హల్లెలూయా. చూసారా మన దేవుడు ఎవరు అనుకున్నారా? ఈ మధ్య బుడ్డ వాళ్ళు అందరూ కలిసి అచ్చేసేస్తాం ఇచ్చేసేస్తాం అంటున్నారు. ఎవరో పెద్ద పెద్దోళ్ళు వాళ్ళనే చెప్పండి. సువార్తను మొత్తం పాడు చేసేడు ఎవడి వల్ల అవ్వలేదు. గొప్ప గొప్ప నీరు చక్రవర్తి లాంటి వాడే ఏం చేయలేకపోయాడు. ఏదో కొన్ని చేయగలిగాడు అంతే, అనుమతి ఇస్తే. అండి ఆయన అనుమతి ఇవ్వకపోతే చెప్పండి ఎవరు ఏమీ లేడు. అసలు బైబిలే లేకుండా చేసేస్తానన్నవాడు వాళ్ళ ఇల్లే బైబిల్ సొసైటీ ఏమైపోయింది. హల్లెలూయా. ఏం లేకుండా చేసేస్తానన్నాడు? బైబిల్ లేకుండా చేసేస్తానంటే చెప్పండి ఆ కోటే ఏమైపోయింది. అది కొంతమంది అనుకుంటారు పిచ్చోళ్ళు ఏమని అండి, ఎవరి సామర్థ్యత? దేవుని సామర్థ్యత ఎరగక ఏం చేస్తారు? ఈరోజు దేవుని పిల్లలమైన మనము దేవుని సామర్థ్యాన్ని ఎరిగి శరీర కార్యాలన్నిటినీ విడిచిపెడితే ప్రేమ ద్వేషము దేవుడు మన మీద. నువ్వు అమాయకుడివైన పర్లారా, నువ్వు అన్యుడివైన పర్వాలారా, నేను నిన్నేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నా. హల్లెలూయా. రాహాబుని తీసుకెళ్ళి యేసుప్రభు వంశంలో పెట్టుకున్నాడు. మోయాబీ వంశవీరాలను తీసుకెళ్ళి యేసుప్రభు వంశంలో పెట్టుకున్నాడు. అసలు మోయాబీలతో ఇశ్రాయేలీయులు కలిసి ఉంటేనే దేవుడు ఒప్పుకునేవాడు. అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నానికి ఒప్పుకోలేదు. వాళ్ళ బతుకు మార్చుకున్నందుకు దేవుడు వారికి యేసుప్రభు వంశావళిలో హల్లెలూయా బతుకు మార్చుకుంటే చాలు, జీవితం మార్చుకుంటే చాలు, నడవడికలు మార్చుకుంటే చాలు, వాళ్ళ జీవితాలు దేవుడు ప్రేమ ద్వేషము వారి మీద. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి. యోహాను రాసిన మొదటి పత్రికలు ఏమనుంది? దేవుడు ప్రేమ స్వరూపి. మీ దేవుడు ఎలా ఉంటాడు అని చెప్పారు అనుకో, ఏం చెబుతారు మీరు? యాకోబు మీ యేసుబాబు ఎలా ఉంటాడురా అన్నాడు అనుకో, ఏం చెబుతావు నువ్వే? మా యేసుబాబా తెలీదా నీకు? అంగి వేసుకుంటాడు, కర్ర ఉంటుంది, చేతిలో గొర్రె పిల్ల ఉంటుంది. మా యేసుబాబు అంటే అలా అనుకోకు. అర్థం మీకు ఇక్కడ అండి. ఓ పిల్లోడు అన్నాడంట అండి, ఒక అన్యుడు పిల్లోడును ఒక క్రైస్తవ పిల్లలు ఇద్దరికి కొడవచ్చి, ఇగో మా దేవుడు బొమ్మ ఎంత ఉందో తెలుసా అనండి. ఎంత ఉందరా? ఇది ఇక్కడి నుంచి అంత ఎత్తుంది. మా దేవుడు బొమ్మ చెప్పనా నీకు? ఎంతడో తెలుసా? ఆయన పాదమేమో భూమి, సింహాసనమేమో ఆకాశం. ఇంకా అక్కడి నుంచి ఎంత ఉంటాడో తెలవదు. మా దేవుడు ఎక్కడి నుంచి? ఆయన ఆకాశం మీద కూర్చుని కాళ్ళు పెడితే ఎక్కడున్నాయి? ఉదయం తెలుసా? మా దేవుడు అంత ఎవడో. హల్లెలూయా. అర్థం మీకు ఇక్కడ? అప్పుడప్పుడు మనం గమనించాల్సిన విషయం, దేవుడు అంతా చెప్పండి గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు. ఆయన కరుణా కటాక్షములు నీ ఎడల నా ఎడలో చూపడానికి ఆయన ఏ ధ్వజమెత్తాడు? ఏ ధ్వజమెత్తాడు? యోహాను సువార్త 3:16 ఏమంటుంది? దేవుడు లోకమును అలాగేనే ఉందా? ఎంత ఎంత తీయండి. అదే అత్తో ఎంత లెక్క తీస్తారో తీయండి చూద్దాం అంటారు నాతో పాటు. దేవుడు ఎంతో ఏమి నాతో అనరే? ఆకలేస్తుందా? ఆపకూడదు. ఆపకుండా మీరు దీర్ఘం తీయాలి. ఎంతసేపు తీస్తారు? తీద్దాం ఇవాళ. ఎవరి గురించి? దేవుని చెప్పండి. ప్రేమ ఎంత ఏండి? అది కొలతలు లేనిది. హల్లెలూయా. నువ్వు నేను తీయలేము,
కొంత లెక్క తీసాక అంట. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన, ఏళ్ళో ఆళ్ళం లేదు, అందరినీ ప్రేమించిన ప్రేమ. ఎవరిదే? శాశ్వతమైన ప్రేమ. బైబిల్ గ్రంథం అంతా ఒక్క మాటలో చెప్పచ్చు. ఏమని తెలుసా? ఏమని చెప్పండి? ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే ఆయన పరలోకము నుండి దింపింది దేవుని ప్రేమ. ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టింది ఏంటి చెప్పండి? ప్రేమ. హల్లెలూయా. వచ్చింది ప్రేమ, మన కొరకు తెచ్చింది దేవుని ప్రేమ. హల్లెలూయా. ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకే శిలువ యాగము. ఏం కనపడుతుంది చెప్పండి? ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానము ఏమి తెలియజేసింది లోకానికి అంటే ఏమండి? వీరంగము కాదు, గొడవలా, హత్యలు ఉన్నాయా? ఎక్కడ అలాంటివి చేయలా. ఆయన వచ్చాడు, మన కొరకు మంచి దారి చూపించాడు. తర్వాత ఆయన మనందరి కొరకు కలువరి శిలువలో పెట్టాడు. చనిపోయే మృత్యుంజయుడు తిరిగి చేడు. లేచిన తర్వాత వరుస పెట్టి నరికేశారా? నరకలా. ఎరా అంటారా? మీరు ఏం చేశారు ఇదివరకు? ఇప్పుడు రండిరా పేతురు, తీయి ఇప్పుడు కత్తి అన్నాడా? లెగిసొచ్చా, ఇప్పుడు ఏం చేస్తారు చూద్దాం అన్నాడా? చేయలా. హల్లెలూయా. అందరికీ అగుపడి అందరూ చూస్తుండగా ఆయన ఆరోహణం అయిపోయి ఇదిగో మళ్ళా అదే యేసు తిరిగి తిన్నాడు. మీరందరూ ఏమవ్వండి? ఈ జెండా కిందకి రండి, నా ధ్వజము దగ్గరికి రండి. ఇప్పటికి నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను చెప్పండి? ప్రేమిస్తున్నా. హల్లెలూయా. ఈరోజు గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమను మనం అందరము అర్థము చేసుకొని చెప్పండి, అన్యజనులను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎవరిని? పేతురు గారు ఎలాంటోడు తెలుసా? పేతురు గారు ఎలాంటోడు? రబ్బాయి సువార్త చెప్పరా అన్యజనులు? నేను చెప్పనా? వాళ్ళు ఎవరాడు? నేను చెప్పనన్నాడు ధన్యరాలు గారు. ఎవరు చెప్పడంట? ప్రార్థన చేయరా బాబు. చెయ్యను నేను బాబు, ఒంట్లో బాగాలేదు. నీకు చెయ్యనురా, నేను నీకు ఏం చేయను, నేను అసలు వెళ్ళేవాడు కాదు. ఎవరో మీరు అన్యులు, మేము యూదులు అనేవాడు. దేవుడు దర్శనం చూపించాడు. ఎవరికి? నేను తిన్నా అంటాడు. దేవుడు అన్నాడు నేను పరిశుద్ధం పరిచయం, నువ్వు తిన్నా అన్నాడు. ఎవరు? నేను తిన్నా అన్నాడు. ఈ ఘర్షణ మధ్య ముగ్గురు మనుషులు వచ్చేసారు. ఎక్కడికి? గుమ్మం దగ్గరికి వచ్చారు. వచ్చేసి అయ్యా పేతురు గారు ఉన్నారా? ఉన్నాడులే, ప్రార్థన చేసుకున్నాడు పైన మిద్ది మీద. మీరు ఎవరా? శతాధిపతి గారు కొర్నేలు గారు మమ్మల్ని ఇక్కడికి ఏం చేశాడు? మించాడు. దేవుడు ఆయన ప్రార్థన చేసుకుంటే కనపడి చర్మకారుడైన సీమోని ఇంటి దగ్గర ఎవరున్నారు? పేతురు ఉన్నాడు, పిలిపించుకోమని చెప్పాడంట. అందుకనే దేవుడు ఆయనతో చెబితే మా ముగ్గురిని ఇక్కడికి ఏం చేశాడు? ఇచ్చాడు. గబగబా పైనుంచి ఏం చేశాడు ఈయన అయ్యగారు? కొర్నేలు అనేటప్పటికి శతాధిపతి ఏంటి ఆయన కౌరంపితం ఏంటి అసలు అని చెప్పి దిగొచ్చాడు. ఓహో దేవుడు ఇందుకే నన్ను ఏం చేయమన్నాడు? ఆ దర్శనం ఇదేనా అని చెప్పి గబగబా ఏం చేసుకున్నాడు? బ్యాగ్ భుజాన్ని వేసుకున్నాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? కొర్నేలు గారి ఇంటికి. కొర్నేలు గారి ఇంటికి వెళ్ళిపోగానే కొర్నేలు తన బంధువులు, తన స్నేహితులు అందరిని పిలిపించేశాడు. పేతురు రావటమే అలసమ్మో, ఈయన ఒక గొప్ప అపోస్తుడు అని చెప్పి గబగబా వెళ్ళి కాళ్ళ మీద పడిపోయాడు. నా కాళ్ళ మీద పడద్దు, నేను కూడా నీలాంటి మనుషుడు, ఎందుకు నా కాళ్ళ మీద పడతావు లే అని చెప్పి పేతురు చెయ్యి పట్టుకుని ఏం చేశాడు? మనోళ్ళు అయితే ఏం చేద్దరు? గట్టిగా పట్టుకో, పొడదీరావు సరే ఏంటన్నా శతాధిపతి వచ్చి ఎవరి కాళ్ళ మీద పడ్డాడు. అది ఏంటి అలాగనలేదు. ఎవరు అన్నాడా? ఎందుకు నేను నీలాంటి ఎందుకు మన ఇద్దరం కలిసి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతాం లెక్ అని ఏం చేశాడు? చేయి పట్టుకుని పైకి లేపాడు. ఎవరిని? అర్థం మీకు ఇక్కడ. ఆ తర్వాత వాళ్ళందరికీ సువార్త చెప్పాడు, దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. వాళ్ళందరూ దేవుని ఆత్మ చేత ఏం చేయబడ్డారు? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పాపమును గురించి, నీతిని గురించి వాళ్ళు ఒప్పింపబడ్డారు. వాళ్ళలో ఏమండి దేవుని ఆత్మతో నింపబడుతున్న విధానము, వాళ్ళలో ఉన్న కదిలింపు, కన్నీరు, పశ్చాత్తాపం, పాపాలు ఒప్పుకోలు, దిద్దుబాటు, అది చూసినప్పుడు అనిపించింది పేతురు అని దేవుడు పక్షపాతి. దేవుడు అందరిని ఏం చేస్తున్నాడు? దేవుడు యూదులనే కాదు అన్యులను కూడా ప్రేమించాడు. హల్లెలూయా. మన దేవుడు పక్షపాతము లేని దేవుడు. హల్లెలూయా. ఏమండి శాశ్వతమైన ప్రేమ కలిగిన దేవుడు.
భేదాభిప్రాయాలు లేని దేవుడు. ఆయన ప్రపంచానికి నడిబొడ్డులో ప్రాణం పెట్టాడు. ప్రపంచం అంతటి కొరకు కలువరి శిలువలో రక్తాన్ని అందుకు ఆయన ప్రేమ విశాలమైన, చెప్పండి, ప్రేమ. హల్లెలూయా కదా. ఇప్పుడు దేవుడు ఏ ధ్వజం ఎత్తాడు? రమేష్, ఏ ధ్వజం ఎత్తాడు? ఏ ధ్వజం? ప్రేమ ధ్వజం ఎత్తాడు. ఇంకో మాట చూపిస్తాను మీకు, చూడండి. దేవుని వాక్యములో యెషయా గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. చాలు చాలు. ఈ వచ్చిన భాగంలో మాట రాయబడింది, ఆయన దూరముగా ఉన్న జనులను పిలుచుటకు ధ్వజమునెత్తెను. చాలు. అక్కడ ఏం రాయబడింది? ఎక్కడున్న ప్రజలు? సమీపంగా ఉన్న ప్రజలు కాదు. ఎక్కడున్న ప్రజలు? దూరంగా ఉన్న ప్రజలు, పక్కనున్న ప్రజలు కాదు. ఏమనుంది అక్కడ? దూరముగా ఉన్న జనులను పిలుచుటకు ఏమెత్తాడు? ధ్వజమునెత్తాడు. ఆయన జెండా ఎత్తాడు, ఆయన భుజం ఎత్తాడు. ఎందుకోసం? రబ్బాయ్, మీ అందరూ నా దగ్గరికి నా మాటేనంటారా అని పిలిపించాడంట. ఏమిచ్చాడు? హల్లెలూయా. దేవుడిచ్చిన పిలుపేంటి? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎవరిచ్చిన పిలుపు? ఏమని పిలుపు? ఒక జాతి వారే అన్నాడా? ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోస్తూ ఉన్న సమస్తమైన అందరూ, తెల్లోళ్ళు, నల్లోళ్ళు, పొట్టోళ్ళు, ఎర్రోళ్ళు, ఎవరో, ఈ దేశం లేదు, ఆ దేశం లేదు, కొండల్లో లేరు, గుహల్లో లేరు, అండి దీవుల్లో ఉన్న వాళ్ళు ఎక్కడున్నా అందరిని దేవుడు ఏమని పిలిచాడు? నా దగ్గరకు రండి, నేను మీకు ఏం కలుగు చేస్తా. హల్లెలూయా. చూసారా దేవుని యొక్క పిలుపు? ఆ పిలుపు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? పిలుపు వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి, అంతే. అర్థం మీకు? ఇక్కడ హాస్పిటల్ కాడికి వెళ్ళి సీటీ తీసుకున్నారని 500 పెట్టి గుమ్మం కాడ కూర్చుని చూస్తారు. మీరు దేనికోసం చెప్పరే? పిలుపు కోసం చూస్తారు. చెవు కొద్దిగా ఏం చేసుకుని పిలిచారా? ఎవరినో పిలిచినా మిమ్మల్ని పిలిచినట్టు వెళ్ళిపోతారు. ఎక్కడికే? వచ్చిందా? ఏం పేరు? ఇంటి పేరు ఏం పేరు? ఊరి పేరు? నీది కదలే, కదా సూరు ముఖం వేసుకుని మళ్ళీ వచ్చేస్తాం అక్కడికే. అర్థం మీకు? ఇక్కడ అండి ఆ పిలుపు కోసం ఎంత గమ్ముని చూస్తారో. ఏమండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ కొద్దిగా బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాను కానీ కొద్దిగా నా ముందు నన్ను నుంచి పిలిచి. అర్థం మీకు? ఇక్కడ అండి కొంతమంది నర్సులు నట్టేసుకుంటారు. కాక ఏ శిరీష నేను పట్టుకోలేదా? కొంతమంది పట్టుకుంటారు. ఓ 10 రూపాయలు ఇస్తానులేండి, 10 రూపాయలకు ఇప్పుడు చేయలే 100, నీకు ఒక 100 ఇస్తాను, కొద్దిగా మమ్మల్ని ఏం చేసా ఫస్ట్ అండి. ఆ పిలుపు కాదు, ఆ పిలుపు కంటే గొప్ప పిలుపు. ఏ పిలుపు? ఏ పిలుపు? అర్థం మీకు? ఇక్కడ ఆయన పిలుపుకి మనము లోబడ్డామా మన బతికేమైనట్టే. అమాలేకి లక్షణాలు ఎందుకురా మీకు? రండిరా, రండి నా దగ్గరికి రండి, నన్ను చూడండి, నన్ను అనుసరించి ఏం చేయండి? నడుచుకోండి, నన్ను అనుసరించి బతకండి రా అని ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రయాసపడి ఎందుకురా భారాలు మోసుకుంటున్నారు? ఆ భారం ఈ భారాలతో ఎందుకు నలిగిపోతున్నారు? రా నా దగ్గరికి రండి, నేను మీకు ఏమిస్తాను? ఏమిస్తాను? విశ్రాంతినిస్తాను, మీకు నెమ్మదినిస్తాను, మీకు క్షేమాన్ని ఇస్తాను, మీ అలసటని తీరుస్తాను. హల్లెలూయా. దేవుని పాదాల దగ్గరికి వచ్చిన బ్రతుకే చెప్పండి ఏం దొరుకుద్దో తెలుసా? విశ్రాంతి దొరుకుద్ది, నెమ్మది దొరుకుద్ది. హల్లెలూయా. ఈ లోకంలో బలవంతులు కానీ ధనవంతులు కానీ రకరకాల పరిస్థితులు అన్నీ బాగున్నాయి కానీ వాళ్ళ బతుకు ఏమి లేదు, ఏమి లేదు, నెమ్మది లేదు. మన దేవుడు మనకి ఏమిచ్చే దేవుడు? ఏమిచ్చే దేవుడు? హల్లెలూయా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన పిలుస్తున్నాడు,
ఆయన పిలిచినప్పుడు వెళ్ళిపోవాలంతే. ఎక్కడికే అర్థం మీకు ఇక్కడ అండి. కొన్నిసార్లు కొంతమంది పిలిచినా కూడా నిరాకరణం చేస్తారు. అందుకే యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. కోడి దగ్గరికి వెళ్ళి అంటే ఏం చేసిందంట, దాని పిల్లల్ని పిలిచిందంట. పిలిచి రా రా రెక్కలు చాపు కూర్చున్నారా అని కోడి తన పిల్లలను పిలిచినట్టు ఏం చేశాడంట, పిలిచి. ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు అదే చెప్పాడు. కోడి తన రెక్కల క్రిందకు తన పిల్లలను ఎలాగూ ఎన్నో మార్లు నేను మిమ్మల్ని ఏం చేసుకున్నాను, ఎక్కడికి రండి, నా దగ్గరికి రండి, నా రెక్కల క్రిందకే. ఒక్కొక్క కోడి పిల్ల ఏం చేయదు, కొద్దిగా టెక్కు ఉంటుంది దానికి. చెప్పేస్తున్నా కొన్ని వాటికి ఏముంటుంది, కొంచెం పొగరెక్కువ పిల్ల ఏం చేస్తుందో తెలుసా, నువ్వు కేకెత్తే వచ్చేయాలంటే ఇక్కడ బోలంత ఏముంది తినేసి వస్తానులే అందనుకో. అండి చెప్పండి, ఈలోగా వస్తుంది గద్ద వచ్చి ఒక పోటు పొడిచి పైకి లాక్కెళ్ళిపోద్ది. పైకి తీసుకెళ్ళినప్పుడు అనుకుంటుంది, అబ్బో ఎంత మంచి చూస్తున్నాను, భలే లోకం అంతా, అబ్బో బాబా ఏం బాగుంది బాబోయ్, మా అమ్మ ఎప్పుడు ఎక్కడ పెట్టింది ఇది, ఆ గూట్లో అక్కడక్కడే పెట్టింది, చెట్టు కింద చూశాడు కానీ ఇప్పుడు చెట్టు పైన ఇంటి పైన ఏముందలే అనుకుంటుంది. ఎవరు అక్కడికి వెళ్ళాక కాలు కింద పెట్టి ముక్కుతో పొడితే అమ్మ గుర్తు వస్తుంది దానికి. ఎవరు అక్కడ అమ్మ గుర్తు వచ్చి అమ్మా అంటుంది. ఇదేమంటది, మొంకుదానా, కేకేశానా, రమ్మన్నానా, 2 రెక్కల చాపు కూర్చున్నానా, అన్నీ వచ్చారు, నువ్వు ఎందుకు రాలా అర్థం మీకు ఇక్కడ. రెక్కల కింద దూరిన పిల్లలు ఉంటాయి, ఒక్కొక్కటి ఉంటుంది తెలివిగల పిల్ల, అది ఆ రెక్కలోంచి తలక బయటికి చూస్తుంది. గద్దంకు చూసి అంటది, ఏంటి వచ్చావారా మా అమ్మ ఉందరా, ఎవరా తెలుసా మీకు. ఓసారి ఓ పిల్లోడిని రై అన్నా, ఆడండి మా అమ్మతో చెప్పనా అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటుంది తెలుసా, నువ్వు పాటగారు అయితే అయ్యావేమో, నువ్వు ఎవరైతే అయ్యావు, కానీ ఇక్కడ మా అమ్మ ఉంది, నాకు మా అమ్మతో చెప్పాననుకో నీ పని. ఇప్పుడు చూడండి పిల్లలు బెదరేస్తారు, మనల్ని బెదరేస్తారు. అర్థం మీకు ఇక్కడ. వాళ్ళ అమ్మనే నాన్న మనకి చెడుచునా, వీళ్ళకి మాత్రం ఎవరు హీరోలు, ఎవరు వాళ్ళ అమ్మా నాన్న హీరోలు వీళ్ళకి. అర్థం మీకు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, మన పరలోకపు తండ్రి ఎవరున్నారు, ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఎక్కడికి, నా దగ్గరికి రా, నేను మీకు నెమ్మదినిస్తాను, నేను విశ్రాంతిని. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరి పిలుపుకు లోబడాలి. ఆనాడు ఇశ్రాయేలీయులు లోబడకే వాళ్ళు చాలా కష్టాల పాలు, చాలా శ్రమల పాలు, చాలా యాతన పాలు అలా అయిపోయారు. ఈ దినం దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి, దేవుని పిలుపుకి మనం వెంటనే ఏమైపోవాలి. హల్లెలూయా అంటాం కదా, ముద్దొచ్చినప్పుడే ఎక్కేలంతే, పిలిచినప్పుడే. తర్వాత రాదు మళ్ళీ అవకాశం. ఎప్పుడు రాదు చెప్పండి, ఎప్పుడు అవకాశం వచ్చిందో చెప్పండి, అప్పుడు ప్రభువా నాకు మోయాబు లక్షణాలు వద్దు నాయన, నేను అలా ఉండను, నేను ఎవరికిలాగా ఉంటా, నీలాగా ఉంటానయ్యా, నీ అడుగు జాడల్లో నేనేం చేస్తాను, నడుస్తా అని మనము ఆయన పిలుపు ధ్వజమెత్తినప్పుడు ఆయన పిలుపుకు మనం ఏమైపోవాలి. హల్లెలూయా. 2 జెండాలు చెప్పాను ఇప్పుడు. మొదటి జెండా ప్రేమ జెండా, రెండో జెండా చెప్పండి. దానికంటే ముందు ఎవరి మీద ఎత్తాడు దేవుడు, అమాలేకీయుల మీద ఎత్తాడు. ఏ జెండా, యెహోవా. అదేంటో తెలుసా, అప్పుడు ఎత్తిన జెండా ఏంటది అండి, ఉగ్రత. ఎవరి మీదకి, అమాలేకీయుల మీదకి. ఏం చేయమని చెప్పాడు అక్కడ అంటున్నా, అమాలేకీయులు తరతరములకు యుద్ధము ఏమవలసిందే జరుగున నేను ఏమన్నాడు దేవుడు అండి. సంఖ్యాకాండంలో ఏం రాయబడింది, వాళ్ళు ఎప్పటికీ ఏమైపోతారని ఉంది, నిత్య నాశనమే. ఎవరు కదా, మనం అమాలేకీయుల్లో ఉండొద్దు చెప్పండి, మనం దేవునిలో ఉందాం, మనం దేవుని పిల్లలమైపోదాం, ఆయన ప్రేమకి మనం వెళ్ళిపోదాం, ఆయన ప్రేమను పట్టుకుందాం.
ఆయన పిలుపు దగ్గరికి వెళ్ళి ఆయన పిలుపుకి మనం ఏమైపోదాం, ఎవరి దగ్గర ఉందాం? యేసయ్య కౌగిట్లోకి వెళ్ళిపోదాం. యేసయ్య నేను నీ బిడ్డనైపోతా, నేను అమాలేకీయుల్లాగా నేను ఉండను నాయన, నేను ఎవరిలాగా ఉండాలనుకున్నాను? ఇశ్రాయేల్ లాగా ఉండాలనుకున్నాను, నేను ఏర్పాటు చేయబడిన వారిలాగా ఉండాలనుకున్నాను, నువ్వు కోరుకున్న సంఘములాగా ఉండాలనుకున్నాను, నువ్వు పిలిచిన జనాంగములాగా నేను ఉండాలి. అయ్యా నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా అని మనం ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలి చెప్పండి? హల్లెలూయా. మనం వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన మన జీవితాన్ని ధన్య చరితము. హల్లెలూయా. అర్థం మీకు ఇక్కడ? జకయా దిగు అన్నాడు. ఎవరు? కుదరదు. నువ్వెవరువా, నేనెవరినో ఏదో ఒకసారి లుక్కేద్దామని వచ్చాను, ఎవరిని నిన్నేదో చూడాలని వచ్చాను, చూశాను, ఇక నీకు నాకు ఏమి లేదు అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? చూసారా? వెంటనే దిగిపోయి ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? అప్పుడు అన్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. చూసారా? ఇతడు అబ్రహాము. అంతే. మనందరం ఏమైపోవాలి? మన ఇంటికి ఏమొచ్చేయాలి? మన ఇంటికి రక్షణ వచ్చేయాలి. మనందరం ఎవరి పిల్లలు చెప్పండి? అబ్రహాము. హల్లెలూయా కదా. ఇప్పుడు మన జీవితంలో గుర్తుపెట్టుకోండి, మన మీద దేవుని కోప ధ్వజం ఎత్తక ముందే, దేవుని శాప ధ్వజము మన మీద ఎత్తక మునిపే, ప్రేమ ధ్వజము ఎత్తినప్పుడు, పిలుపు ధ్వజము మన మీద ఎత్తినప్పుడు మనం ఆ ప్రేమను అర్థం చేసుకుని ఆయన పిలుపుకి మనం లోబడ్డామా, మన జీవితం ఏమైపోయినట్టే, ధన్యం. కాబట్టి మనందరం మోకరించి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనతో మాట్లాడిన మాట ఎవరికి వారిగా కొన్ని క్షణాలు మన హృదయాన్ని మన అంతరంగంలోనే పరిశీలన చేసుకుందాం. దేవా, ఆత్మచేత శరీర కార్యాలు చంపుకొని ఈరోజు మేము నీ దగ్గరికి రావాలి. దేవా, ఇంకా మాలో శరీర కార్యాలు పనిచేయకూడదు నాయన, మాలో నల్లకొక్క బలపడకూడదు, మేము ఆత్మానుసారముగా నడుచుకుంటామయ్యా. ఆత్మచేత శరీర కార్యాలు మేము చంపుతాము ప్రభువా అన్నప్పుడు దేవుడు తన ప్రేమతో నిన్ను తన దగ్గర పిలుచుకోవాలని ఇష్టపడుతున్నాడు. తన ప్రేమ ధ్వజము నీ మీద ఎత్తున్నాడు. తన బహు దూరాన్ని ఉన్నప్పటికీ, ఆయన చాలా దూరములో మనం ఉన్నప్పటికీ ఆయన పిలుపు ధ్వజం మన మీదకు ఉంది. ఆయన పిలుస్తున్నాడు. భారం వస్తున్న వారులారా రండి, కష్టాల్లో నలిగిపోతున్న వారులారా రండి, పాపం అనే భారముతో నలిగిపోతున్న వారులారా రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మిమ్మల్ని సేద తీరుస్తాను, మీకు రక్షణ ఇస్తాను. దేవుడు ఎంత గొప్ప పిలుపును మనకిచ్చాడు. దేవా, పనికిరాని వ్యక్తిని నాయన, శాపానికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళని, కానీ నీ ప్రేమ నన్ను పిలిచింది, నీ ప్రేమ నన్ను ఆకర్షించింది, నీ ప్రేమ నన్ను నీ కౌగిటి దగ్గర తెచ్చింది దేవా అని ఈరోజు దేవుని పాదాల దగ్గరికి వెళ్తే మన జీవితాలు ఎంత ధన్యమైపోతాయి, ఎంత భాగ్యమైపోతాయి. కానీ ఈరోజు దేవుడు నీ మీద వెత్తిన ప్రేమ ధ్వజము, పిలుపు ధ్వజము నువ్వు నిరాకరిస్తే, అమాలేకుల మీద ఎత్తిన ధ్వజము నిత్యము యుద్ధములే, నిత్యము శాపమే. నువ్వు లోకంలో బ్రతికితే కష్టాలు, శ్రమలు, శోధనలతోనే మన బ్రతుకులు. ఈరోజు దేవా, నాకు ఈ పాపిష్టి బ్రతుకొద్దు నాయన, ఈ విచ్చలవిడి బ్రతుకొద్దు నాయన, శరీర సంబంధమైన బ్రతుకొద్దు నాయన, నీకులాగా బ్రతకాలనుకున్నానని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకో, అందరూ ప్రార్థన చేసుకోండి. కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ప్రభు యొక్క బలలో చేయి పెట్టబోయే ముందు, ప్రభు యొక్క రక్త మాంసాల్లో చేతులు పెట్టబోయే ముందు మిమ్మల్ని మీరుగా స్వపరీక్ష చేసుకోండి. అయోగ్యంగా దేవుని బలలో చేయి పెట్టిన వారు కొందరు బలహీనులైపోయారు. మనం ఎవరు అలా గురవటం దేవుడికి ఇష్టం లేదు కనుక ఈ రోజున సర్వశక్తిమంతుడైన దేవుడు మాట్లాడు.